పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టారు. అన్ని జిల్లా కేంద్రాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, దళిత సంఘాలు నిరసనకు దిగాయి. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పచ్చమూకల దాడిలో మరణించిన సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం కోటి ఎక్స్గ్రేషియాతో పాటు 5 ఎకరాల భూమి ఇవ్వాలి అని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలి భారత రాజ్యాంగం అమలు చేయాలి అని కోరారు. చంద్రబాబుకు దళితులు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. దాడి చేసిన వారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. కానీ కేవలం కక్షపూరితమైన రాజకీయాలు, హత్యా రాజకీయాలతో కొన్ని నెలల నుంచి ఆ పిన్నెల్లి గ్రామంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలో దిక్కుకెళ్లి తలదాచుకుని వాళ్ళ ఆవిడికి బాగలేదని చూడటం కోసం వచ్చిన మందా సాల్మన్ మా సోదరుణ్ణి అత్యంత కిరాతకంగా చంపించాడు చంద్రబాబు నాయుడు. ఇది ఒక్క సాల్మన్ తోనే ఆగలేదు. స్వయానా పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ యొక్క నియోజకవర్గంలో గ్రామ బహిష్కరణ చేశారు దళితుల్ని. కర్నూలు జిల్లా పత్తికొండలో మాదిగా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇళ్ల మీద పడి మా ఆడపడుచుల్ని రేప్ చేసే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా ఈ రోజు వరకు గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త హత్యకు నిరసనగా ఏపీలో ఆగ్రహ జ్వాలలు తారాస్థాయికి చేరాయి. టౌన్ నుండి విలేజ్ వరకు అంతటా వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. బాపట్లలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఎస్సీ, బీసీ, మైనార్టీ సెల్ నాయకులు. పల్నాడు జిల్లాలో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ హత్య ఇష్యూలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అంతమొందించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రజలందరూ మరలా జనహిత నేత, జన సంక్షేమ నేత, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సుస్థిర సంక్షేమ సారథి జగనన్న మరలా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు సార్. దీనికి ముఖ్యంగా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ ఏక తాటి మీదకి వచ్చారు సార్ అని చెప్పడం జరిగింది. ఏం చేద్దాం అని పవన్ కళ్యాణ్ ని, నారా లోకేష్ ని సంప్రదించి ఈ కులాలలో, ఈ మతాలలో ఉన్న వాళ్ళని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ప్రజలకు వివరిస్తా ఉన్నారో వాళ్ళందరినీ చంపేమని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నేడు వినుకొండలో రషీద్ని కానీ, నిన్న మన పిన్నెల్లిలో సాల్మాన్ అనేది కానీ, మొన్న బీసీ సోదరుని కానీ, ఈ విధంగా వీళ్ళు మరీ ముఖ్యంగా వెనకబడిన జాతులను టార్గెట్ చేసుకుని ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు కాబట్టి వీళ్ళని చంపడం చేపట్టారు. గురజాల నియోజకవర్గం పిల్లలేని గ్రామంలో మందా సాల్మన్ ను అతి క్రూరంగా చంపిన విధానానికి యావత్ రాష్ట్ర దళిత వర్గం చాలా 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 గురుగా ఉంది. ఎందుకంటే సోదరులారా, ఈ రాష్ట్రంలో దళితులకు బతికే హక్కు లేదా? దళితులు గ్రామంలో నివసించే హక్కు లేదా? గురజాల గ్రామంలో ఒక మందా సాల్మన్ అనే ఒక దళితుడు వాళ్ళ కుటుంబాన్ని చూద్దామని వస్తే క్రూరంగా రాళ్లతో కొట్టి చంపుతారా? ఇది ఎక్కడ న్యాయం? రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు కాపాడుతున్నటువంటి అక్కడ ఎమ్మెల్యే నిద్రపోతున్నారని అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాల్మన్ ను టీడీపీ నాయకులు అతి దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ సీఎంకు, కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాల్మన్ ను పొట్టన పెట్టుకున్న దోషులను వెంటనే శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఈ కుటుంబ ప్రభుత్వానికి టీడీపీ, ముఖ్యంగా టీడీపీ నాయకులకు ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలల్లో ముఖ్యంగా మరి దళితుల పైన అనేకమైన దాడులు, ఇవాళ నియోజకవర్గంలో సర్పంచ్లపై దాడులు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఎస్సీ సర్పంచ్, చదువుకున్న సర్పంచ్ ఎవరు ఉన్నారో, ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి బలంగా మరి నాయకత్వం ఎక్కడైతే ఉందో వాళ్ళందరినీ
మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాకుండా అగ్రవర్ణంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే జెండా పట్టుకున్నా తిరుగుతున్నారో వాళ్ళందరి పైన నిరంకుశంగా మరి రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నారు.